హీరో విశ్వక్సేన్ గారు ఈ స్టోరీ వినగానే మనం ఎతుకుతున్న కత్తి దొరికేసింది సార్ అని ప్రొడ్యూసర్ తోటి అన్నాడంట. మరి నిజంగానే దొరికిందా? హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డైరెక్టెడ్ బై కృష్ణ చైతన్య, స్టారింగ్ బై విశ్వక్సేన్, నేహా శెట్టి అండ్ అంజలి గారు. ఇదొక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే ఒక నార్మల్ పర్సన్ ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప పొలిటీషియన్గా ఎలా ఎదిగాడు అండ్ దాని వెనుకలో ఉన్న స్టోరీ ఏంది అనేది మీరు మూవీలో చూస్తారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఆబ్వియస్లీ విశ్వక్సేన్ నట విశ్వరూపం. సో విశ్వక్సేన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. దాంతోపాటు మనకి ఆ గోదావరి యాస, వాళ్ళు మాట్లాడే ఆ స్లాంగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో చూపించే ఆ ఫైట్ సీక్వెన్సెస్. సో ఫైట్ సీక్వెన్సెస్ మనకి ఎప్పుడెప్పుడైతే మూవీలో రన్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 26 minutes ఉంది మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో అందులో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా ఫైట్ సీన్స్ అనేటివి చాలా ఉన్నాయి. సో ఏ ఒక్కటి తగ్గకుండా ప్రతి చిన్న ఫైట్ సీన్ అయినా, అది పెద్ద ఫైట్ సీన్ అయినా, ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయినా కానీ, క్లైమాక్స్ ఫైట్ సీన్ అయినా కానీ, మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ అయినా కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంత బాగానే ఉన్నది. ఏ ఒక్క ఫైట్ సీన్ కూడా డల్గా లేదు. సినిమాని ఆ మాత్రమన్నా ఒక స్టాండర్డ్స్లో నిలబెట్టింది అని అంటే ఈ విశ్వక్సేన్ చేసే ఆ ఫైట్ సీక్వెన్సెస్. ఇట్స్ ఆల్ అబౌట్ విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో. ఇక మూవీ నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో ఫస్ట్ నెగటివ్ వచ్చేసి స్టోరీ మనకి ఇది వరకు ఎప్పుడో చూసిన మూవీ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. మనకి అక్కడ ఫైట్ సీక్వెన్స్ వచ్చినా కానీ ఆ మధ్యలో జరిగే ఆ స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ డ్రామా బిల్డప్ ఏదైతే ఉంటుందో, ఆ పొలిటీషియన్కి సంబంధించిన సీక్వెన్సెస్ కానీ, సో మన హీరో విశ్వక్సేన్ అక్కడ అతని యాక్టింగ్ సూపర్ ఉంది కాబట్టి ఏదో అట్లా నడిచిపోయింది. కానీ అక్కడ అతను యాక్టింగ్ ఏమాత్రం కొద్దిగా తగ్గినా స్టోరీ అనేది డల్గా ఉంది కాబట్టి సినిమా మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడేది. సో స్టోరీ అనేది నాకు అంతగా మిస్మరైజ్ అనిపించలేదు. ఇట్స్ ఏ నార్మల్ స్టోరీయే, మనం ఇదివరకు చూసినట్టే అనిపిస్తుంది. సో స్టోరీ కొద్దిగా వీక్ ఉంది. ఈ సెకండ్ మైనస్ వచ్చేసి క్లైమాక్స్ పర్లేదు, బాగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే అంత ఇంపాక్టబుల్గా ఏమి ఉండదు. ఏదో ఉంటుంది అని అనుకుంటాం, సింపుల్గానే ఎండ్ అయిపోతుంది. సో ఆ ఎండ్ అవ్వడు కూడా బాగానే ఉంది. బట్ స్టిల్ ఈ ఒక పెద్ద మూవీకి సంబంధించిన క్లైమాక్స్ లాగా అనిపించదు. ఏదో నార్మల్గా ఎండ్ చేసేద్దాం అన్నట్టు క్లైమాక్స్ అనేది కొద్దిగా తగ్గింది అని అనిపించింది. మరి మూవీ చూడొచ్చా అని నన్ను అడిగితే మూవీ అయితే నాకు నచ్చింది. స్టోరీ అనేది డల్ ఉన్నా కానీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కోసం ఒక్కసారన్నా చూడొచ్చు. వన్ టైం వర్త్ వాచబుల్ మూవీ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 stars. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. మరో కొత్త వీడియోతోటి మీ ముంగటికి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.